అందరికీ నమస్కారం అండి. పులివెందుల రెండో పిల్లి ఓ విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ వేసింది. ఆ సతీష్ కుమార్ రెడ్డి విక్రమార్కుడు డైలాగ్ వేయాలంటే నిజాయితీ ఉండాలి. ఆ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఏంటంటే నిజాయితీపరుడైన పోలీస్. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడి ప్రాణాల మీదకు తెచ్చుకుని అప్పుడు వేస్తారు. నేను చచ్చిపోతుంటే నా చావు నా ముందుకు వచ్చినప్పుడు నా మీసం మీద చెయ్యి ఉండాలి, మొహం మీద చిరునవ్వు ఉండాలి. మరి నువ్వు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్యాయపు పాలనని ప్రజల కోసం ప్రశ్నించావా, ఎదిరించావా? జగన్మోహన్ రెడ్డి అన్యాయాలను ఎదిరించి నిలబడ్డావా? అలా నిలబడి ఉన్నట్టయితే నువ్వు వేసే డైలాగులకి నువ్వు ధైర్యవంతుడురా బుజ్జి, సతీష్ కుమార్ రెడ్డి అనేవాడు మహాధైర్యవంతుడురా బుజ్జి అని చెప్పుకునేవాళ్ళు. కానీ తమరేమో అలా చేయలేదే. అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డిని చూడగానే గడగడా వణుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర మొక్కి టీడీపీకి వెన్నుపోటు పొడిచి కనీసం టీడీపీ కార్యకర్త కొన్న ధైర్యం కూడా లేకుండా వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర చేరిన నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడుతుంటే నారా లోకేష్ భరించలేకపోతున్నాడు, అదైపోతున్నాడు, ఇదైపోతున్నాడు అని మాట్లాడావనుకో, అదే పులివెందుల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలంతా కలిసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు నీకు పిచ్చి పట్టిందని. కాబట్టి మనం మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. మా నారా లోకేష్ గారు అంత ఖాళీగా ఉన్నారా నిన్ను పట్టించుకోవడానికి, నీలాంటి చిల్లరగాళ్ళను పట్టించుకోవడానికి? సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. పైపెచ్చు మద్యం కుంభకోణం గురించి అదేమన్నా గొప్ప పని చేశాడ్రా జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిలు? చేసిందే తప్పుడు పని, మళ్ళీ దానికి మీరు వత్తాసులు. సిగ్గన్నా లేదు. ఇంకొకసారి ఇలాంటి కారుకూతలు మా నారా లోకేష్ గారి విషయంగా మాట్లాడితే ఖచ్చితంగా నీకు పులివెందులో దేహశుద్ధి తప్పదని చెప్పి సతీష్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ